సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. దివానా ఇందాకే దివానా మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే చూసాను అనమాట. ద సేమ్ టైం హీరో హర్షిత్ గారు అయితే మన పక్కనే ఉన్నారు. సో సార్ హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్, హౌ ఆర్ యూ? ఓకే, సో మీది లాస్ట్ మూవీ శుభం. సమంత గారు ప్రొడ్యూస్ చేశారు, చూసాను. మీ యాక్టింగ్ ఇస్ వండర్ఫుల్. ద సేమ్ టైం మళ్ళీ ఒక దివానాతో వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. అంటే రెండేళ్ల నుంచి కష్టపడుతున్నాము ఈ సినిమా గురించి, ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తుండే. అండ్ ఫైనలీ ఈరోజు ఈ సాంగ్ లాంచ్ కావడము, ఈ ఈవెంట్ ఇంత బాగా కావడము, ఐమ్ రియలీ హ్యాపీ. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక యాక్టర్గా కల్కిలో చేశారు, చాలా మంచి రోల్ పడింది మీకు. దాని తర్వాత హీరోగా మూవ్ అవుతున్నాను. సో ఎలా ఉంది కెరియర్? అంటే డ్రీమ్ కెరియర్ అండి నిజంగా. అంటే ఫస్ట్ సినిమా సమంత గారు ప్రొడ్యూస్ చేయడము, అండ్ ప్రభాస్ అన్నతో వర్క్ చేయడము, అండ్ ఇప్పుడు నా ఓన్ సోలో లీడ్ లాగా నేను నా థియేటర్కల్ డెబ్యూ విత్ ఐ థింక్ స్క్రిప్ట్ దట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్. అండ్ ఐఎమ్ షూర్ జనాలు కూడా చాలా మనసుకి హద్దుకునే ఫిలిం అవుతుంది ఇది. అండ్ ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ నేను అంటే ఇవంతా ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోకి లవ్ స్టోరీస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్జున్ రెడ్డి కానివచ్చు, సవంజీ బృందావన్ కానివచ్చు, మెనీ ఫిలిమ్స్. ఒక లవర్ బాయ్గా ఒక కమర్షియల్ హీరోగా జనాలకు పోతే జనాలకు కనెక్ట్ అయితే మాత్రం కెరీర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దివానా, సో మాస్ ఆడియన్స్లా అనిపిస్తుంది మీ క్యారెక్టరైజేషన్, పక్కా తెలంగాణ కుర్రోళ్ళ. సో మీరు విన్నప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనుకుంటారు ఏంటి? జనాలు బాగా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. బట్ అంటే ఈ క్యారెక్టర్ అనేది చాలా జనాలు అంటే అందరు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అండి. అంటే వాడు ఉండే విధానం కానీ వాడు 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 బేసిక్గా ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ అంటే ఒక క్యూట్ మాస్ హీరో అనమాట వీడు. సో మీరు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో బ్రో, మీ ఇంతసేపు అక్కడికి వచ్చినప్పుడు మీ వాయిస్ వింటూనే ఉన్నాను నేను. ఏంటో మీ వాయిస్ స్పెషల్, ఎవరైనా చెప్పారా? అంటే బేసిక్గా నేను యాక్చువల్లీ కొంచెం కాన్షియస్ ఉంటుండే నా వాయిస్ డిఫరెంట్ అది అని. కానీ నేను సినిమాలు వేసే కొద్దీ దెన్ పీపుల్ యూస్ టు స్పెషల్లీ కమ్ అండ్ అప్రిషియేట్ మీ అంటే నాకు డిఫరెంట్ ఇట్లా కాంప్లిమెంట్స్ వచ్చాయి. మీ పర్ఫార్మెన్స్ ఓకే, మీ వాయిస్ చాలా బాగుంటుందండి. అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ కొంచెం యూనిక్ వాయిస్, అందరికీ రెగ్యులర్ కాదు. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ మై స్ట్రెంగ్త్. అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, కల్కి నుంచి ఏమైనా అప్డేట్? కల్కి అయితే నాది షూటింగ్ నా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది, అదే అప్డేట్. ఎట్లా ఉంటుంది జస్ట్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం? ఎట్లుంటుందంటే మీరు ఊహించే దానికంటే ఇంకా అంతకు మించి ఉంటుంది అంతే. సో లాస్ట్ క్వశ్చన్, మీ ఫేవరెట్ హీరో ఎవరు ఇన్ టాలీవుడ్ హీరోస్? అంటే చాలామంది చిన్నప్పుడు నాకు యాక్చువల్లీ సూర్య గారు అండ్ నాగార్జున గారు అంటే చిన్నప్పుడు ఫుల్ ఉంటుండే. అండ్ దెన్ ఇప్పుడు సినిమాకి పర్ఫార్మెన్స్కి చాలా అల్లు అర్జున్ సార్ అయినా పెళ్లి చూపులు ఆ టైం వచ్చినప్పుడు యాక్చువల్లీ నాకు ఒక హోప్ ఇచ్చింది ఆ పెళ్లి చూపుల టీం. అంటే మనకు కూడా బయట నుంచి వచ్చి అంటే నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు. సో విజయ్ అన్న ఈజ్ అ బిగ్ ఇన్స్పిరేషన్, నాని అన్న అండ్ ఆల్ దీస్ పీపుల్. మీరు కూడా మీ దివానాతో దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఇండస్ట్రీకి మనస్ఫూర్తిగా కోరిన ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ద సేమ్ టైం హీరోయిన్ గారు మన పక్కనే ఉన్నారు. సో హాయ్, ఎలా ఉన్నారు? బాగుంది. సో మీ తమిళ్ కదా? ఎస్. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఓకే, తమిళ్లో చెప్పాలంటే నల్ల పండ్రకమా, చాలా బాగుంది. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో దివానా అండ్ మా తెలుగు టాలీవుడ్ ఎలా అనిపిస్తుంది? ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్ అండ్ ఐ లవ్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ లవింగ్ ఇట్. సో అంటే సో మూవీలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు. సో కథ విన్నప్పుడు ఎలా అనిపించేది మీకు? The story also, it is an emotional roller coaster for me, and whoever watched this film in the theaters, for sure they will get connected to the story. It is so beautiful. That's how it is written, and we have got it to this. డెబ్యూ మూవీ? Debut in Telugu. ఓకే, తెలుగు. సో ఎలా అనిపిస్తుంది, మీ ఫీల్ ఏంటి? It is overwhelming, emotional. I'm nervous. It is mixed together. ఓకే, సో అంటే తెలుగులో కానీ తమిళ్లో కానీ చాలా మూవీస్ చూసేస్తున్నాం లవ్ స్టోరీ. సో దివానాలో ఏంటి డిఫరెన్స్ ఏంటి? Divana, it's an experience each and everyone should have in their life.
it's a pleasant, beautiful, so heart-touching love story, which everyone should once in a lifetime they have to feel this emotion. సో మీ పర్సనల్ లైఫ్లో కనెక్ట్ అయిందా దివానా? నా పర్సనల్ లైఫ్లో ఐ హ్యావెంట్ సీన్ ఎనీ దివానా ఎట్ ఇన్ మై లైఫ్, బట్ I would like to tell that every girl should have Divana in their life. ఓకే. సో దివానా క్యారెక్టర్ ఈజ్ మీది హీరోయిన్గా అమ్ము. సో అమ్ము ఎలా ఉంటుంది ఏంటి? Ammu, in Shrikant sir vision, Ammu is a chala beautiful girl, chala innocent girl, a girl next door. Simple. A girl next door she is. ఇన్ టాలీవుడ్ యాక్టర్స్ అండ్ హీరోస్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? Chiranjeevi sir, obviously. ఓకే. Chiranjeevi sir, Ram Charan sir. There are many. We cannot say one. Yeah, there are a lot of favorite actors. ఓకే. సో మీ దివానా మూవీ దుమ్ము దులపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అండ్ ఆల్ ద బెస్ట్. Thank you. Ready?